దొంగలం బాబు దొంగలం. తెనాలి రామకృష్ణ కథ. రాజధానిలో దొంగతనాలు ఎక్కువయ్యాయని తెలుసుకున్న రాయలవారు దొంగలను పట్టి ఇచ్చినా, వాళ్ళ ఆచూకీ ఇచ్చినా 1000 వరహాలు బహుమతిస్తాం అన్నారు. రామకృష్ణుడు కల్పించుకుని, ఇట్లాంటి దొంగలు తేలిగ్గా దొరుకుతారా ప్రభు? దొంగల్ని దొంగలే పట్టాలి అన్నాడు సాలోచనగా. ఆ మాట అప్పన్న నల్లతంబిల మీద మంత్రంలా పనిచేసింది. పైగా 1000 వరహాలు బహుమానం అంటే మాటలా? అంతే. ఆ అర్ధరాత్రి ఇద్దరు దొంగల్లా వేషాలేసుకుని నగరంలో తిరుగుతూ దొంగలం బాబు దొంగలం, దొంగలం బాబు దొంగలం అంటూ గొంతులు తగ్గించి గొణకసాగారు. అలా నెమ్మదిగా అరుస్తూ వీధుల్లో తిరుగుతూ ఉండగా ఒకచోట హఠాత్తుగా 4 దొంగలు వాళ్లను చుట్టుముట్టి, మాకు పోటీగా మీరొస్తారట్రా అంటూ ఇద్దరినీ కుమ్మేశాగారు. ఆ గుద్దులకి తట్టుకోలేక ఇద్దరు కుయ్యో మొర్రోమని మూలుగుతూ ఉంటే హఠాత్తుగా ఇంకొకడు అటుగా వస్తూ, ఎవర్రా మీరు? అర్ధరాత్రి ఏమిటి గోలా అని అడిగాడు విసుగ్గా. దొంగలం బాబు దొంగలం అన్నారు అప్పన్న నల్లతంబి ఏకకంఠంతో. వాళ్ళకు పోటీగా మిగతా 4 మేము దొంగలమే బాబు దొంగలమే అన్నారు. కొత్త దొంగ వాళ్ళ వైపు అదోలా చూస్తూ, దొంగలా? అయితే నాతో రండి, రాజుగారి ఖజానా దోచుకుందాం, సగం నాకు సగం మీకు అన్నాడు. అప్పన్న వాళ్ళ మధ్యలో తలదూర్చి, మరి మాకో అన్నాడు. కొత్త దొంగ నవ్వి, నా వాటాలో సగం మీకు అన్నాడు. దొంగలందరూ చీకటి దారుల్లో నడుస్తూ కోటవైపు నడిచారు. మాటల సందర్భంలో ఆ 4 దొంగలు బహుమనీ సుల్తాన్ల గూఢచారులమని, విజయనగరంలో అల్లర్లు సృష్టించడానికే దొంగతనాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇంతలో కోట ద్వారాన్ని సమీపించారు. కొత్త దొంగ తలుపు మీద సంకేతంగా చిన్న చప్పుడు చేసి, దొంగలం తలుపు తెయ్యి అని చెప్పాడు తగ్గుస్వరంతో. క్షణం తరువాత కిర్రుమని చప్పుడు చేస్తూ తలుపు తెరుచుకుంది. దొంగలు ఒక్కరొక్కరే లోపలికి ప్రవేశిస్తూ ఉంటే, స్వాగతం దొంగల్లారా స్వాగతం అంటూ రాజభటులు ఒక్కొక్కళ్ళని పెడరెక్కలు విరిచి పట్టుకుని పిడికిళ్లతో కొమ్ము పారేశారు. అప్పన్న నల్లతంబల్ని కూడా పట్టుకుని దండించబోగా కొత్త దొంగ వారిస్తూ, ఆగండి, వాళ్ళ వల్లే దొంగలు దొరికారు, బహుమానం వాళ్ళకివ్వండి అన్నాడు తన మారువేషాన్ని తీసేస్తూ. అతడు రామకృష్ణుడిని గుర్తించిన అప్పన్న విస్తుపోతూ, తమరేనా స్వామి? దొంగలు ఇందాకిచ్చిన బహుమానం తమ పుణ్యమేనా? మళ్ళీ బహుమానమా? వద్దొద్దు అన్నాడు. రామకృష్ణుడు నవ్వి, ఇప్పుడిచ్చేది నిజమైన బహుమానమే స్వామి అన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.